ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ స్థలానికి వస్తున్న ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి. సంఘములో కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో రాత్రింబగళ్ళు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. కొందరు జీతాలు రాక ఇబ్బందులకు గురి అవుతున్నారు. అధికారులను కదిలించండి. ప్రతి అక్కర తీర్చబడినట్లుగా మీ కృపను దాయిచ్చి ఈ 11వ నెలలో ఆఖరి దినాలలో అక్రమం విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారిపోతున్న ఈ దినాలలో సంఘ కార్యక్రమాలలో ఈ దినం బుధవారము బైబిల్ పఠనం గనుక పాటల ద్వారా నేను స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. 119 కీర్తనలో ఉన్న హెబ్రీయుల అక్షరములు ప్రారంభం మొదలుకొని మరి 11 అక్షరాలు ధ్యానం చేయటకు సహాయం చేశారు. ఈరోజు 12వ అక్షరము లామోద్. నేను ధ్యానం చేయుచుండగా మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ ఎత్ర శబ్దం ధరెందరైతే వింటున్నారో ఆకర్షించండి. ఈ చలి గాలుల వలన వృద్ధులు, పిల్లలు ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించదు అన్నారు. సంఘములోని ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి మనం హెబ్రీల అక్షరములు 11 అక్షరాలు మనం ధ్యానం చేశాం. చాలా సంఘాలలో ఆరంభిస్తారు కానీ అవి కొనసాగించలేదు. అందుకే కాటన్ దొరగారు గోదావరి బ్రిడ్జి కడుతూ ఒక మాట అంటాడు. ఆయన ఆంధ్రులు ఆరంభ సూరులు అంటే ప్రారంభములో ఉన్నంత ఉత్సాహము అంతము వరకు కొనసాగించలేదని ఆయన తన అనుభూతితో, తన అనుభవంలో మనకు తెలియజేశారు. కానీ దేవుని సహాయం వలన ఈ ఎబ్రీ అక్షరాలలో ఈ పొద్దు 12వ అక్షరం లామోద్ అనగా మునుకోలు కర్ర. బైబిల్లో మరి 3 స్థలాలలో మునుకోలు కర్ర ప్రస్తావించబడింది. మొదట షంగరు, ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి, 3వ వాడు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 30 వచనములో న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 30 వచనం. అతని తరువాత అనాతు కుమారుడైన షంగరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోలు కర్రతో హతము చేసెను. అతడు
ఈయన ఇశ్రాయేలీలకు 3వ న్యాయాధిపతి. అతని తరువాత అనాతు కుమారుడైన షంగరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోలు కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీలను రక్షించెను. ఎటువంటి దినాలలో? 5వ అధ్యాయము 6వ వచనం. అనాతు కుమారుడైన షంగరు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయను. ప్రయాణస్తులు చుట్టూ త్రోవల్లోనే నడిచిరి. ఇశ్రాయేలుల అధిపతులు లేకపోయేది. దెబోరాను నేను రాకమునుపు, ఇశ్రాయేలులలో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయేది. ఇశ్రాయేలీలు కొత్త దేవతను కోరుకొనగా యుద్ధ ద్వారముల యొద్ద వచ్చాను. ఇశ్రాయేలీలో 40,000 మందికి ఒక కేడేమే గాని ఈటయే గాని కనబడలేదు. షంగరు అనే పదానికి కృంగినవాడు లేక పారిపోయినవాడు అని అర్థం. అతని తండ్రి ఆనాతు అనగా జవాబిచ్చుట లేక ఆలకించుట అని అర్థం. ఎడారి మార్గములు, రాజమార్గములు ఎడారులైపోయాయి. బైబిల్లో అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనములో యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గము. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనము. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గం. ఒకప్పుడు పాపుల మార్గములో ఉన్నాం, అపహాసకుల మార్గములో ఉన్నాం. మన మార్గాలు చెడిపోయినాయి. కానీ యేసు ప్రభువారు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్న రక్షకుడు దేవుని సమీపించుటకు కరుణాపీఠం ఎదుట, కృపాస్థానం ఎదుట మనము ధైర్యముగా చేరుటకు ఆయన మన కొరకు బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడు. యేసుక్రీస్తు మనకు ప్రతిష్ఠించిన మార్గము అది రాజమార్గము. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 8వ వచనము. 35వ అధ్యాయము 8వ వచనము. 35:8. అక్కడ దారిగా ఉన్న
రాజమార్గము ఏర్పడును. అది పరిశుద్ధ మార్గమనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గం. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూఢుడైనను దానిలో నడుచుచు త్రోవ తప్పక ఉండును. అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దానెక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుతురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందము ఉండును. వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. రాజ్య మార్గములు ఎడారులైపోయాయి. ఫిలిస్తీయులు రాజమార్గమున నడవకుండా పాడు చేశారు. సమూయేలు అన్నాడు ఇశ్రాయేలీయులతో, నేను మీకు శ్రేష్టమైన మార్గమును మీకు బోధించెదను అన్నాడు. యేసు ప్రభు నమ్మిన పిల్లలు వారి ఆధ్యాత్మిక జీవితములో మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను యెహోవాకు విరోధముగా నేను పాపము చేసిన వాడు నగుదును. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని. ఎప్పుడైనా తలంచుకుంటున్నావా? నీ ఆధ్యాత్మిక జీవితములో, నీ కుటుంబములో, నీ వ్యక్తిగత జీవితములో, శ్రమలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆయన ఆదుకొనిన, ఆయన విడుదల కలగజేసిన, ఆయన ధైర్యపరచిన ఆ సంఘటనలను నువ్వు తలంచుకోవాలి. నీవు నేను ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని. దినాలలో తలంచుకోవడం లేదు. తలవంపులుగా బతుకుతూ ఉన్నారు, తలకిందులైపోతూ ఉన్నారు. విశ్వాస మార్గములో తలవంపులో తలకిందులైపోతూ ఉన్నారండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము, ఖచ్చితం. నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే నేను దేవుని దృష్టిలో వేషధారణగుదును అంటున్నాడండి. నేను దేవుని దృష్టిలో. ఇంకొకటి, మీకు శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధించదని. నీ ఆధ్యాత్మిక జీవితంలో యేసు ప్రభు వారికి యెషయా గ్రంథం 9:6లో దాదాపు కొన్ని పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు ఆలోచనకర్త. ఎవరైనా ఆలోచనకర్త అంటున్నాడు 32వ కీర్తన 8వ వచనములో, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవవలసిన మార్గము
నీకు బోధిస్తాను అంటుంటే నువ్వు ఆయన దగ్గర కూర్చోడానికే కష్టపడుతున్నావు. ఇంకా ఆయన సంగతులు ఎప్పుడు వింటావు? ఆయన సన్నిధిలో కూర్చోవాలి. దేవా నా భర్త పట్ల, దేవా నా భార్య పట్ల, దేవా నా పిల్లల పట్ల, నా పిల్లలు బాల్యములోనే యేసుక్రీస్తుని అంగీకరించి మీలో ఎదుగుటకు నీ కృపను దయచేయి. నా పిల్లలు భ్రష్టమైన సమాజములో ఇహలోక మాలిన్యత అంటకుండా దేవునికి, దేశానికి ఉపయోగపడే ఒక బలమైన పాత్రలుగా తయారు చేయి. ప్రార్థిస్తే నీ పిల్లల జీవితాలలో ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తారు. అక్కడ రాజ్య మార్గం ఏర్పడును. అది అపవిత్రులు పోకూడని మార్గం. విమోచింపబడిన వారే ఆ మార్గమున. పౌలు సౌలుగా ఉన్నప్పుడు చక్రవర్తులు ఎదుట గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ మార్గమందు జీవించడి వారిని హత్య చేయుటకు నేను కంకణము కట్టుకున్నాను. ఇది దేవుని మార్గం, ఇది యెహోవా మార్గం, ఇది శ్రేష్టమైన మార్గం, ఇది పరిశుద్ధుల మార్గం. కానీ రాజమార్గములు ఎడారులైపోయాయంట. కారణం ఏమంటే ఫిలిస్తీన్లు అంటేనే అసూయపరులు. ఎందుకంటే అబ్రహాము బావులు తవ్వితే వాటిని మన్నుతో ఫిలిస్తీన్లు ఏం చేశారు? పూడ్చారు. ఇస్సాకు గొప్పవాడైతే నువ్వు నిన్నగాక మన్ను వచ్చి మా మధ్యలో నువ్వు గొప్పవాడుగా ఉన్నావు, ఎలా తరిమేశారు. తిరిగి ఇస్సాకు బావులు తవ్వుతూ ఉంటే తగాదాలు పెట్టుకున్నారండి. ఇవి మావి, తవ్వితే తవ్వచ్చు, కానీ భూమి మాది. ఒకవేళ నీళ్లు పైకి రావచ్చు, కానీ నీళ్లు మావి. ఫిలిస్తీన్లు సాతాను అనుచరులకు శత్రు గుర్తు. ఇదే న్యాయాధిపతుల గ్రంథములో ఇశ్రాయేలీలకు జీవనాధారము ఏదీ లేకుండా చేశారు. ఒక డెక్క కానీ ఒక్కటి కానీ ఏం మిగిల్చలేదండి. జీవన సంబంధమైన ఏదీ లేకుండా వారు ఏం చేశారంటే ఏమీ లేకుండా చేసేసారు. ఆరవ అధ్యాయము 6వ వచనం. వారు ఒంటె లెక్కకు ఎక్కువై ఉండెను, దేశమును పాడు చేయుటకును వారు దానిలోకి వచ్చిరి, మిథ్యానీల వలన హీన దశకు వచ్చిరి. జీవన సంబంధమైనది ఏదీ లేకుండా వారు తీసేశారంటే 4వ వచనములో, వారి ఎదుట దిగి గాజాకు పోవు మార్గమున భూమి పంటను పాడు చేసి
ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ జీవన సాధన మేమైనను మరి దేనైనను ఇశ్రాయేలీయులకు ఉండకుండా ఉండనీయ. కారణమేమి? ఇశ్రాయేలీయులకు తప్పిదమ్ములే. ఈ న్యాయాధిపతుల గ్రంథములో మనకు పలుమార్లు అనేక మాటలు వస్తాయి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారం. భక్తి జీవితంలో విశ్వాసి అలా ఉండకూడదు. యోసేపు వలె దేవుని భయము కలిగి జీవించాలి. మోషే అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తూ, నీకు దైవ గ్రంథం ఇచ్చాడు దేవుడు, సహకారులను ఇచ్చాడు దేవుడు సరిదిద్దుకోవడానికి, సంఘాన్ని ఇచ్చాడు దేవుడు, కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించకూడదు. నేను దేవునికి లెక్కగట్టాలి అనే తత్వముతో నువ్వు జీవించాలి. రాజమార్గములు ఎడారులైపోయాయి. అది పరిశుద్ధుల మార్గం. 77వ కీర్తన 13వ వచనం. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని మార్గం పరిశుద్ధమైన మార్గం. దేవుని ప్రజలు పరిశుద్ధులై ఉండాలి. పేతురు పత్రికలో అదే కదా, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత శక్యమైతే ప్రతి వానితో సమాధానముగా ఉండు అంటుంది. పరిశుద్ధత లేకుండా ప్రభును ఎవడు చూడడు. అందుకే దానియేలు యేసుక్రీస్తు వారి లోకానికి రాకమునిపే తన జీవితాన్ని అపవిత్రపరుచుకోలేదండి. తన అపవిత్రుడు కాకుండానట్లు రాజభోజనమునే దానియేలు ఏం చేశాడు? తృణీకరించాడు, ఉద్దేశించాడు. నేను విలువ పెట్టి కొనబడిన వాడను, నా దేవుడు పరిశుద్ధుడు, నా సమస్త మార్గములలో పరిశుద్ధత ఉండాలి. అది దేవుని మార్గం. దేవుడే అన్నాడు ఇశ్రాయేలీయులతో, మీరు నా కట్టడను అనుసరించి నడవకపోతే మీ మార్గములు పాడైపోతాయి అన్నాడు. లేవియాకాండం 26వ అధ్యాయము 21, 22 వచనాలు. లేవియాకాండం 26వ అధ్యాయము 21, 22 వచనాలు. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి ఏడింతలుగా మిమ్మల్ని బాధించెదను. మీ మధ్య రప్పించెదను. మీ మార్గములు చాలామంది తమ జీవితాలు పాడు చేస్తారు. మీ మార్గములు పాడైపోవును. బిలాము వలె తప్పు మార్గమున ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈ దినాలలో.
యూదా పత్రికలో చూడండి, వారు దేవుణ్ణి ఆశించి, బహుమతులను ఆశించి, సంపదను ఆశించి తప్పు త్రోవలలో వారు పోతున్నారు. అందుకని అయ్యో అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన మార్గమును నడిచిరి. బిలాము నడిచిన తప్పు త్రోవలలో ఈ దినాలలో ఆత్రముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారము చేసిరి, వారు నశించిరి. గుర్తుపెట్టుకో నీ ఆధ్యాత్మిక జీవితం. అయ్యో వారికి శ్రమ, కారణమేమి? వారు లోక సంబంధమైన వాటికి పరిగెత్తుతూ ఉన్నారు. అందుకని గలిలీయులతో పౌలు గారు అంటారు, ఓ గలిలీయులారా, మొదట ఆత్మానుసారంగా ప్రవర్తించి ఇప్పుడు శరీరానుసారంగా ప్రవర్తించుటకు ఎవడు మిమ్మును భ్రమ పెట్టెను అనే మాట మనం చూస్తాం. విశ్వాస జీవితములు ఈ రాకడి దినాలలో, అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో రాజమార్గములు పాడైపోతూ, రాజమార్గములు ఎడారులైపోతూ, నీ జీవితం అమూల్యమైనది. జాగ్రత్త. నీవు నేను ప్రభు కొరకు నిలబడాలి. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 15వ అధ్యాయం. ఆసా ఎదుటకు ప్రజలు రాకుండా ఒక రాజు ఏం చేశాడంటే రామా పట్టణం కట్టించాడంట. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. 15-16. వారు బ్రతుకు దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయోషాకును యుద్ధము జరుగుచూ ఉండెను. ఇశ్రాయేలు రాజైన బయోషా యూదా వారికి విరోధి అయి ఉండి, యూదా రాజైన ఆసా ఎదుట నుండి ఎవరును రాకుండా, అతని యొద్దకు ఎవరును పోకుండా రామా పట్టణమును కట్టించెను. ఈ చెడుగు ఎందుకు లేస్తుందంట? రాజును కలవనివ్వకుండా, రాజు యొద్దకు పోకుండా అడ్డుగా పట్టణము కట్టాడు ఈ రాజు. అలాగే యెరోబోము కూడా, యెరోబాము దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు యెరూషలేముకు వెళితే వీరందరూ ఒకటైతే నాకు బలం ఉండదని ఏం చేశాడు? మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం. యెరోబాము ఏం తలస్తున్నాడు? తన హృదయమున తలంచి ఆలోచన చేసి బంగారు దూడలను చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలులారా, ఇవే అని చెప్పి ఒకటి బేతేలునకును ఒకటి దానునకు
ఉంచెను. దాను వరకు ఈ రెండిట్లో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. హృదయములో తలంచి ఎక్కడ బలపడతాడో, ఎక్కడ సంఘములో అనేక ఆత్మలు చేర్చబడతాయో అడ్డు దేవుని పనికి. మీకు యెరూషలేమునకు వెళ్ళుట బహు కష్టము. చూడండి 26వ వచనములో, ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమున యందు బలులర్పించుటకు ఎక్కిపోవుట వలన ఈ జనుల హృదయము యూదారాజైన రెహబామును తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము వద్దకు మరలా చేరుదురు. రాజ్యం మరలా దావీదు సంతతి అగునని యెరోబోము తన హృదయమున తలంచి ఆలోచన చేసి యెరూషలేమునకు వెళుతున్న భక్తులను తన వైపునకు మళ్లించుకుంటున్నాడు. కానీ దేవుని లేఖనం ఊరుకుంటుందా? అవే అతనికి మరణం తీసుకొచ్చాయి. అవే అతడు తలంచిన చేటే దేవుడు అతని మీదకి రప్పించాడు. కారణమేమి? ఎడారి మార్గములు, రాజమార్గములు ఎడారులైపోతూ ఈ దినాలలో ఆత్మీయమైన సంఘమును భ్రష్టు పట్టించుటకు లోకములు అనేకులు బయలుదేరి ఉన్నారు. వారు మనవారు కారు అని బైబిల్ సెలవిస్తావు. అందుకనే తిమోతిని గురించి యూదా పత్రికలో ఏమంటాడంటే ఒక శ్రేష్టమైన మాట అంటాడు. 9వ వచనం, యూదా పత్రిక 9వ వచనం, 9, 10 వచనాలు. మూడో యోహాను 9, 10 వచనాలు. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, వారిలో ప్రధానత్వం కోరుచున్న థియోత్రెఫే మమ్మును అంగీకరించటలేదు. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరుచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. ప్రియుడా, చెడు కార్యములు గాక మంచి కార్యం అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు. శంగరున్న దినాలలో ఫిలిస్తీన్లు రాజ్యమార్గములను వారు ఏం చేశారంటే ఎడారులుగా మార్చేశారు. విశ్వాసుల హృదయాన్ని పాడు చేశారు, లేనిపోనివి కల్పించి. అట్టి దినాలలో ఇదిగో శంకరు తన చేతిలో ఉన్న ఆయుధముతో దేవునికి కావలసినది నీవు పోరాడే మనసు కావాలి. ఆయుధము చిన్నదా పెద్దదా కాదు. యోనాతాను అన్నాడు కదా, ఈ సైన్యము యుద్ధకు మనం యుద్ధానికి వెళ్దాము, ఆయన కొద్దితోనూ గొప్పతోనూ మనం విజయం కలగజేసును అంటే యోనాతాను పనివాని అన్నాడు.
నేను నీతో ఉన్నాను, నీ ఇష్టానుసారంగా జరిగించు అని. దేవుని పనిని ఈ దినాలలో ప్రోత్సహించు వారు అవసరమై ఉన్నారు. ఒక్కసాటే బంధించబడి ఉండక మనం ఇతర స్థలాలకు వెళ్దాం, ప్రయాసపడదాం రండి. దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు కదా, మనం ప్రభు కొరకు ఉపయోగిస్తాం, మనం ప్రభు కొరకు సేవ చేస్తాం అనేవాళ్ళు కావాలి. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 15వ అధ్యాయము 5వ వచనం. 15:5 దేశములో గొప్ప కల్లోలములు కలిగెను, తిరుగువారికి ఆ కాలమున దేశములలో కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములో కలిగెను గనక తమ పనిపాటలు చక్కబడుటకై తిరుగువారికి సమాధానము లేకుండే. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనము జనమును, పట్టణమును పట్టణమును పాడు చేశాడు. కారణం ఏమంటే ఇశ్రాయేలు యొక్క అవిధేయత. కనుక రాజమార్గములు పాడైపోయిన ఆ దినాలలో శంకరు తన మునుకోను కర్రతో లేదా శిలుకాలతో, మన రాయలసీమ భాషలో ఎద్దులను అదిలిస్తామే, ఎద్దులను కొడతాం కదా, శలకాల పాడితే అట్లా దాని చర్మాన్ని అట్లా లేచి వస్తుంది. ఆ ములుకోలు కొర్రతో 600 మందిని జయించాడంట శత్రువు. నువ్వు జయించుటకు సిద్ధపడి ఉంటే నీ చేతిలో ఏదున్నా కూడా. దావీదు గొల్యాతును హతమార్చుటకు లే దావీదు చేతిలో అండరాయితో కొట్టాడా, అండరాయితో కొట్టాడా, అంకరాయితో కొట్టాడా, ఏ రాయితో కొట్టాడు? నువ్వు నరసింహ కొడుకు కదూ, 3వ వానివి కదూ, మరి ఏమి ఏ రాయి కొట్టాడు? నువ్వు కూర్చో అని నన్ను లేను ముంచెంట్ పాలన్న, నువ్వు చెప్పు, బండరాయితో కొట్టాడా, అంకరాయితో కొట్టాడా, అండరాయితో కొట్టాడా? చిన్న గులకరాయి. దావీదు చేతిలో ఏముంది? ఆజానుభావుడైన గొల్యాతుని జయించడానికి అంత చేతిలో ఏముంది? 5 చెప్పక్క 5 నున్నని రాళ్ళు, ఏటిలో నున్నని రాళ్ళు. సరే, సంసోను ఫిలిస్తీన్లను హతమార్చుటకు అతని చేతిలో ఏముంది? పాల్. ఎప్పుడొచ్చావు నువ్వు? సంసోను చేతిలో ఏముంది? మీ నాన్న ప్రతి ఆదివారం కొడతానే ఉంటాడు. గాడిద ఎముక, గాడిద పచ్చి దవడ ఎముకతో. ఎందుకు? వారు దేవుని వైపు చూశారు. శిష్యులు కూడా దేవునితోనే ఉన్నారు, కానీ అవిశ్వాసపు లక్షణాలు. 5 రొట్టెలు, 2 చిన్న నువ్వులే. ఏమన్నారు శిష్యులు? ఏమన్నారు? ఇవి ఏమాత్రము అంటున్నారు రక్షకుని పెట్టుకొని.
ఒకరేమో క్యాటరింగ్ ఇస్తే ఇంత అవుతుందండి అంటున్నారు. కూర్చో ఇవి ఏమాత్రం అంటున్నారండి. రక్షకుని దగ్గర పెట్టుకొని కూడా రక్షకుడు అంటున్నాడు, అవి చాలయ్యా మీ అవసరాలు తీర్చడానికి. అందరినీ ఎంతమందిని కూర్చోబెట్టమన్నాడు? వాళ్ళ కొడుకు మీద నింద రాకూడదని వాళ్ళ నాయన ఎంత ప్రేమ చూపినాడు చూడు. ఇందాక లేపిన మా విన్సెంట్ కానీ మళ్ళా లేపితే మా వాడు అడుగుతాడు, ఇంటికి పోయినాక నాకు పరీక్ష ఉంటుంది. ఇప్పుడే భయపడుతున్నాడండి మా విన్సెంట్కు. దాసుబాబు ఒకప్పుడు యాడికి పట్టణంలో గడగడలాడించిన వాడు ఇప్పుడు చిన్న కొడుకు నూగు మిసాలు రాకమునిపే భయపడుతున్నాడు. సరే, ఏబదేశ మంది కూర్చోబెట్టాడు. పెద్దలు పిల్లలు గాక. సరే, అవి చాలు. ఎలీషా కాలములో తన భర్తను గురించి దైవజనుడైన ఎలీషా ఎదుట యమును సాక్ష్యం ఇచ్చింది. రామాజీ ఇస్సాకు, నేను ఫిలమెంట్లు, బల్బులు, ట్యూబులు ఏదో ఇట్లా చెప్తే నీకు నీళ్ళు రాకుండా చేస్తా చూడు, మళ్ళా నువ్వు నా 10 సార్లు తిరగల్లా చూడు అంటాడు. నా భర్త భక్తి గలవాడని. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఒక దైవజనుని ఎదుట ఒక సామాన్యురాళ్ళు తన భర్తని గురించి సాక్ష్యం ఇస్తాం. ఆయన ఉన్నప్పుడు చక్కగా సాగిపోయేది. మాకు ఏమీ తెలియదు, మాకు ముప్పూటలా. సరే, ఆయన ప్రభు దగ్గర పోతేనే అప్పులోడు బయటపడినాడండి. ఏం చేశాడో ఏమో. సరే, అమ్మ నా వల్ల నీకేమి, నీ ఇంటిలో ఏముంది అమ్మా చెప్పు. కృష్ణాలో డబ్బా ఉందా శ్వేత? ఆమె ఇంటిలో ఏముంది? వాళ్ళమ్మ చెవి దొరుకుతుంది అప్పుడే. చిన్న నూనె కుండ ఉందయ్యా, అది చాలమ్మా నీ అప్పులు తీరడానికి. ఓ పని చేయి, ఇతరుల ఎద్దకు వెళ్ళి అద్దెకు తెచ్చుకో కుండలన్నీ. నీవు నీ పిల్లలు తలుపు వేయుట ప్రార్థనకు గుర్తు. ఎంత ఆశ్చర్యం అంటే అవన్నీ నిండిపోయినాయి. నిండిపోతానే సరాసరి ఎక్కడికి వెళ్ళయ్యమ్మా? మార్కెట్కి వెళ్ళనా లేదా? మళ్ళీ ఏం చేసింది? అయ్యా నిండిపోయినాయి, అయ్యో పిచ్చి తల్లి, అవి అమ్ముకొని నీ అప్పులు తీర్చుకొని నీవు నీ పిల్లలు తృప్తిగా జీవించండి. చూసారా? చిన్నదే మునుకోలు కర్ర 600 మందిని హతమార్చాడు. గాడిద చిన్న దవడ ఎముకతో సంసోను 100 మందిని హతమార్చాడు. మహాశత్రువైన గొల్యాతును చిన్న గులకరాయితో వేలాది మందికి మన రక్షకుడు కొద్ది రొట్టెలు కొన్ని చేపలతో ఆయన తృప్తిపరిచాడు. లామోదనగా మునుకోలు కొర్ర. జ్ఞానుల మాటలు మునుకోలు కర్రవలే పేర్చబడినవి అంట. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. 12-11 ప్రసంగి. జ్ఞానులు చెప్పు మాటలు మునుకోలు వలెను, అవి చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులు వలె ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడి ఉన్నవి.
జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలె ఉన్నవి. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 14వ వచనములో, సౌలా మునుకోలు కర్రకు ఎదురు 26:14 చదవండి. మునుకోలకు ఎదురు తన్నుట నీకు కష్టమని. మునుకోలకు ఎదురు తన్నుట నీకు కష్టం. దేవునికి ఎదురుగా నిలబడ్డాడు ఒకడు. ఎవరో? ఆదికాండం 11వ అధ్యాయములో నిమ్రోదు. యెహోవా ఎదుట పరాక్రమశాలి అంట. దేవుని ఎదుటనే. ఆ నిమ్రోదు సినిమా చూశాను చిన్నప్పుడు. వాడు ఏం చేశాడంటే దేవునికే బాణం ఎక్కుపెట్టాడంట. అతని కాలంలోనే బబులోను కట్టబడిందా, తారుమారైపోయింది. దేవునికి ఎదురు తన్నుట, దేవునికి ఎదురుగా నిలుచుట, దేవుని కార్యాలకు ఎదురుగా నిలుచుట. భూమి మీద ఏ చక్రవర్తి వలన కాలేదు, ఏ నియంత వలన కాలేదు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లరే వాడిని ఎవ్వడు చంపలే. వాడంతకు వాడే కాల్చుకుని చచ్చాడు. రెండో ప్రపంచ యుద్ధం యూదులను లక్షలాది మంది గుహల్లో పెట్టి గ్యాసుతో చంపేశాడండి. నాజీ నియంత ప్రజలకు నేర్పడానికి ఒక రేడియో స్టేషనే పెట్టాడు. ఇప్పుడు అదే రేడియో స్టేషన్లోనే ప్రభుని గురించి ప్రకటింపబడతా ఉంది. ఒక ప్రింటింగ్ మిషన్ ఏర్పాటు చేశాడు జెనీవా సొసైటీ, బైబిల్ సొసైటీ వారు. వాని యంత్రాన్ని తీసుకొని బైబిల్ తర్జుమా చేస్తూ ఉన్నారు. యెహోవాకు విరోధముగా ఏ ఆయుధము, ఏ జ్ఞానము, ఏ మనుష్యుడు నిలవలేడో. మునుకోలు కర్రకు ఎదురు తన్నుట నీ వల్ల అవుతుందా అంటున్నాడు దేవుడే. జాగ్రత్త. లామోద్ అనగా మునుకోలు కర్ర లేదా సెల్లుకాలు. నీ చేతిలోది ఏది కాదు ముఖ్యం. నువ్వు దేవునికి నిలబడితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకో. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నైనా సంఘ కార్యక్రమాలలో ఈ దినం బుధవారము బైబిల్ పఠనము. ఎక్కడ 2-3 కూడి నా నామమును ఏకీభవించెదరో వారి మధ్య నేను ఉంటానని మీరు వాగ్దానం చేశారు. కొందరు సమాజముగా కూడుట మానక, ఇదిగో వాతావరణం విభిన్నంగా ఉండినను మీ సన్నిధిలో చేరి మీ నామ సంకీర్తన చేసి మరుగైన మన్న ఆహారమును భుజించుటకు మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రం. నైనా ఈ మాటలు కేవలం నిష్ప్రయోజనం కాకుండా స్థానికంగా వెలుపట విన్న వాటిలో నీరు కట్టి ఫలింపచేయండి. చలికాలం ఆరంభ దినాలలో ఉన్న వృద్ధులు, గర్భవతులు, చిన్నపిల్లలు ఈ చలి గాలులకు ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. పాల్ జ్వరముతో వచ్చాడు, మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే పెనుమాక డేవిడ్ గారి యొక్క అల్లుడు
కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు, మీరు ముట్టి స్వస్థపరచండి. చిన్నం ప్రభాకర్ గారి కుమారుడు శుక్రవారం తిరిగి ఇంగ్లాండ్కు బయలుదేరుతుండగా వారి యొక్క ప్రయాణాన్ని మీరు దీవించండి. నైనా జనవరిలో తెనాలిలో విబిఎస్ కార్యక్రమాలను, అలాగే తంగడెంచెల్లోను, అలాగే 46వ వార్షికోత్సవ సభలు చక్కగా జరుగుటకు మీ కృపను దయచేయండి. ప్రతి సంఘాన్ని స్పందించండి, ప్రతి వారిలో కార్యం జరిగించండి. ఈ 3 దినాలు నాకు పండగ మహోత్సవములని, ఆ కూడికలలో శ్రమపడుటకు, ఆ కూడికలకు కావలసిన వాటికి సమకూర్చుటకు ప్రతి వారి హృదయాన్ని మీరు తాకండి. ప్రతి ఒక్కరూ ప్రతి అక్కర తీర్చినట్లుగా మీకు కొనసాగించి, మేము కూడా ఒక సమూహముతో వెళ్ళుటకు కూడా మీకు కొనసాగించి. బిషప్ శివ, ఆనంద్, రాజయ్య, మరో ఆయన రాత్రి పగలు డ్యూటీలలో ఉన్నారు. వారి డ్యూటీలను ఆశీర్వదించండి, క్షేమంగా నడిపించండి. ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో డ్యూటీ చేసిన బిడ్డలను దీవించండి. వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు, జీతాలు రాక కొన్ని ఇబ్బందులకు గురి అవుతున్నారు. కోశాధికారిని మీరు కదిలించండి, ఆర్థిక శాఖ మంత్రిని కూడా కదిలించండి. నైనా నీవు నీ గుప్పిలు విప్పగా ప్రతి జీవి కోరిక తృప్తిపరచబడునని 104 కీర్తనలు చూస్తుంది. మీరు కదిలించండి, అద్భుతమైన సహాయం దయచేయండి. కొందరు ఉద్యోగాలలో, కొందరు నైనా సమస్యలకు గురి అవుతున్నారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో నింద మోపిన ఆ మనుష్యులు సింహముల పాలై, నైనా మోషే ఆధ్వర్యంలో వాగ్దాన దేశానికి వేగుల వారిని పంపిన, ఇదిగో 2 ఒక పక్క అయ్యారు, 10 మంది ఒక అయ్యారు. చెడ్డ సమాచారము చెప్పిన ఆ మనుషులు తెగుల చేత చచ్చిది అన్న మాటను మేము చూస్తాం. కృపను దయచేయండి. యవన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు కార్యం జరిగించండి. మా యాడికి మండలము నుండి ఉద్యోగము కొరకు, ఉపాధి కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలును మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. మా యాడికి మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తాడపతి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంలో నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను దీవించండి. సుప్రభు గవర్నర్లను బట్టి దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశంలో వివిధ మీ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా దేశ ప్రధాని గారిని ఆశీర్వదించండి, రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులున్న సైనిక పటాలమును దీవించండి. కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారుని దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, కట్టుపల్లి పాల్ గారు, నైనా ఈ సేవలో ఆశ్చర్యకరంగా వారు అన్ని విధాలుగా సహాయపడుతూ ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. వారి కుటుంబాలు ఉంటున్న ప్రతి అక్కరు కూడా మీరు తీర్చండి. నైనా మాలె జనార్దన్ రావు గారికి ఎంజియోగ్రామ్ చేశారు. ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరచండి. గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాల్లో నైనా సంఘాలను బలపరచండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణము దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయ అసమయాలలో మాకు సహాయం చేయుచున్న
సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.